గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జైపూర్. ఈరోజు డే 4. మనం ఈరోజు అయితే జైపూర్ టు జైసల్మీర్ వెళ్తున్నాం. ఈరోజు ఎక్స్ప్లోరింగ్ అయితే ఏమి ఉండదు, బట్ ట్రైన్ జర్నీ ఉంటుంది జైపూర్ నుంచి జైసల్మీర్. ఫస్ట్ మనం బైక్ రెంటల్ తీసుకున్నాం కదా, సో బైక్ వాపస్ ఇచ్చి ఇదే అండి మన స్కూటీ రెంట్కి తీసుకున్న షాపు. సో ఈ కంప్లీట్ అడ్రస్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది అయితే పెయిడ్ ప్రమోషన్ అసలే కాదు. ఇదే కాదు, మన హోటల్స్ ఏం చూపించినా కానీ మన వీడియోలో యాజ్ ఆఫ్ నౌ ఏవి కూడా పెయిడ్ ప్రమోషన్స్ కాదు, మీకు యూజ్ఫుల్ ఉంటుందని ఇన్ఫర్మేషన్ కోసం చూపిస్తున్నాను. ఇదే మనం రెంట్కి తీసుకున్న బండి. జైపూర్లో ఉన్న 2 days మన అన్ని ప్లేసులకు తిప్పింది ఇదే బండి. అంతేకాకుండా ఇక్కడ మనకి చాలా బైక్స్ దొరుకుతాయండి. థండర్ బోర్డ్ ఉంటుంది, డిజైర్ స్టోమ్ ఉంటుంది. సో ఈ రేంజ్లో మనం బైక్స్ తీసుకోవాలంటే మనకి 1000 రూపీస్ నుంచి 1500 మధ్యలో ఉంటాయి. హిమాలయన్ కానీ అలా తీసుకోవాలంటే 400తో తీసుకోవాలంటే మనకి స్కూటీస్ దొరుకుతాయి, సుజుకి యాక్సెస్. సో మొత్తానికైతే జైపూర్ ట్రిప్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ జైసల్మీర్కి వెళ్తున్నాం. సో క్యాబ్ బుక్ చేసుకొని ఇప్పుడే స్టేషన్ దగ్గరికి వచ్చాం. ఇది జైపూర్ రైల్వే స్టేషన్. वस्तुओं की सूचना तुरंत स्टेशन स्टाफ को दें। సో ఫైనలీ ట్రైన్ ఎక్కేసామండి. 10:20 అంటే షార్ప్ 10:20కి వచ్చింది. ఒక్క 2 నిమిషాలు లేట్ అయినా కానీ మాకు బిస్కెట్ అయిపోయేది. ఎట్లనో వచ్చి లక్కీగా ఎక్కేసాము ట్రైన్. సో ఇదైతే నేను ఇక్కడ 2 AC బుక్ చేసుకున్నానండి. పేరుకి 2 AC కానీ అసలు నాకు ఆ ఫీలింగ్ కూడా అనిపించట్లేదు. అసలు మెయింటెనెన్సే లేదు. ఇది వచ్చేసరికి అజ్మీర్ అనే ఒక ఊరండి. సో ఇక్కడ దర్గా మంచి ఫేమస్ అనమాట. అజ్మీర్ దర్గా అంటారు దాన్ని. సో ఇది కూడా రాజస్థాన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసే విజిటింగ్కి. సో నా ప్లాన్లో ఇది ఇంక్లూడ్ చేయలేదు. సో అంత టైం లేదు కాబట్టి నేను మెయిన్ ప్లేసెస్ వరకు ఇంక్లూడ్ చేసుకున్నాను. అజ్మీర్ ఇంక్లూడ్ చేయలేదు. A few moments later. సో మన నెక్స్ట్ స్టాప్కి అయితే వచ్చేసామండి. జోధ్పూర్ అనమాట. మనం ఇప్పుడు కవర్ చేయట్లేదు జోధ్పూర్, కానీ నేను మన జైసల్మీర్ తర్వాత నెక్స్ట్ కవర్ చేయబోయే ప్లేస్ జోధ్పూరే. సో అప్పుడు మీకు కంప్లీట్ జోధ్పూర్ వీడియోస్ వస్తాయి వన్స్ జైసల్మీర్ వీడియోస్ అప్లోడ్ అయిన తర్వాత. సో జోధ్పూర్ స్టేషన్లో ఆగామండి. సో మేమైతే లంచ్ చేయలేదు ఆఫ్టర్నూన్. సో తినడానికి ఏమైనా తీసుకుందామని వచ్చాము. ఇదే మేము ఎక్కిన అద్భుతమైన ట్రైన్. పేరుకి 2 AC కానీ చెప్పాను కదా, వరస్ట్ అండి. నాకైతే అసలుకి ఏమి ఫెసిలిటీస్ నచ్చలేదు. అసలు మినిమం AC కూడా వేయలేదు. 2 టైర్ చూడండి, AC కూడా వేయలేదు. సాకెట్స్ కూడా పనిచేయలేదు. సో కరోనా పుణ్యం అంటూ ట్రైన్లో ప్యాంట్రీ కూడా ఆపేశారండి. సో ట్రైన్ కూడా వచ్చేసరికి మధ్యలో పెద్ద స్టేషన్స్ ఏమీ తగలేదు మాకు. ఏమన్నా తిందామంటే లంచ్ చేద్దామంటే చివరికి అజ్మీర్ తర్వాత మాకు పెద్ద స్టేషన్ అంటే జోధ్పూరే వచ్చింది. సో అజ్మీర్లో 12:30 అలా అవ్వడంతో మేము లంచ్ చేయలేదు. జోధ్పూర్ వచ్చినాక 4:30 అయింది. ఇప్పుడు తింటున్నాం. సో మళ్ళీ కూడా దారిలో ఏం దొరకని చెప్పేసి ముందే సేఫ్ సైడ్గా కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాం, దారిలో తిందాం అని చెప్పేసి.
సో ఫైనలీ 650 కిలోమీటర్లు జర్నీ చేసి మొత్తానికి ఉదయం ఎప్పుడో 10:30కి ఎక్కితే ఇప్పుడు 10ంటికి దిగినాం. మొత్తానికైతే సేఫ్గా జాగ్రత్తగా వచ్చేసాం ట్రైన్లో. సో రూమ్కి అయితే వచ్చాము. రూమ్ కూడా చెక్ ఇన్ చేసేసాను. సో ఒకసారి మన రూమ్ ఇప్పుడు ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఇది కింద నుంచి వచ్చేదారి ఇదంతా. సో అది రాగానే ఫస్ట్ ఫ్లోర్, ఇది రూమ్లోకి ఎంట్రన్స్. సో లిఫ్ట్ అయితే లేదు, అదైతే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది మంది. ఇదండి మన రూమ్లో ట్విన్ బెడ్ ఒకటి ఉంది. సో మొబైల్ ల్యాండ్లైన్, సో మిర్రర్ ఒకటి ఉంది. ఇక్కడికి వచ్చేసరికి కబోర్డ్స్ ఇచ్చారు. కబోర్డ్స్ ఆల్రెడీ లగేజ్ అది పెట్టేసుకున్నాం. ఇంకా చైర్ ఒకటి ఉంది. సో ఫుడ్ అయితే ఇప్పుడే ఆర్డర్ చేసామండి, నార్త్ ఇండియన్ కాకుండా. సో ఇదైతే చూడండి భలే ఉంది. విష్ణుమూర్తి మన స్వామి పవలేస్తారు కదా, సో అలా పవలించడానికి బాగుంది. సో అక్కడ చూసుకుంటే కాఫీ మేకర్ ఒకటి, ఇంకేముంది ఏసీ అండ్ సో బేసిక్ అండి, పర్లేదు, మోర్ దెన్ ఇనఫ్. టీవీ కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వాష్రూమ్ అండి. వాష్రూమ్ పర్లేదు, డీసెంట్గానే ఉంది. సో వాష్ బేసిన్, ఇక్కడ కూడా మిర్రర్. జర్నీ చేసి వచ్చాం కదా, కొద్దిగా అదే రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ రేపు నుంచి ఎక్స్ప్లోరింగ్ ఉంది కదా. రేపు ఇక్కడ ప్రాబబ్లీ మొత్తం సైట్ సీయింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ హోటల్ వచ్చేసరికి చాలా సెంటర్లోనే ఉంది, అన్నీ నియర్ బై వాకింగ్ వెళ్ళొచ్చంట. ఓన్ రిప్లై చెప్పాడు. చూద్దాం, రేపు మ్యాప్ ఇస్తానన్నాడు, దాన్ని బట్టి ప్లాన్ చేయాలి. సో ఎల్లుండి అయితే ఇంకా మనకి లాంగ్ వెళ్ళేది ఉంది. లాంగ్ ఇవాళ తనోత్ మాతా టెంపుల్ అండ్ డిజర్ట్ సఫారీ, అదే డిజర్ట్ క్యాంప్, శామ్ డ్యూన్స్. సో చాలా ప్లాన్ ఉంది. సో టైం వేస్ట్ చేయడం ఎందుకు, ప్రశాంతంగా ఈ రోజుకి రెస్ట్ తీసుకొని రేపు నుంచి ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు అలాగా మొత్తం జర్నీలో కలిసిపోయింది కాబట్టి ఓకే, రేపు నుంచి కంటిన్యూస్గా మళ్ళీ ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది బ్రేక్ తర్వాత. ఇప్పుడు ఇదండి అన్నం, పప్పు, పచ్చడి తిని నార్త్ ఇండియన్ ఫుడ్ బోర్ కొట్టి మన సౌత్ ఇండియన్ ఫుడ్కి వచ్చాం 2 రోజులకి. పర్లేదండి, నైస్, బాగుంది. కాకపోతే రైస్ కొంచెం గట్టిగా ఉన్నట్టుంది అంతే, కానీ కర్రీ అయితే బాగానే ఉంది. పప్పు బాగుంది. పప్పు, పచ్చడి ఏమి ఇచ్చాడు, మామిడికాయ పచ్చడి ఇచ్చాడు, బాగుంది కాంబినేషన్, నైస్. సో ఈ రోజుకైతే ఇవే అప్డేట్స్, ఇవే విశేషాలు. సో రేపు నుంచి మనకి మంచిగా ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ అవుతుందండి. రేపు నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆల్రెడీ మనం జైపూర్లో బాగానే చేసినాం కదా, సో అలానే ఆ స్వాగ్ కంటిన్యూ అవుతుంది. వీడియోలు మిస్ కాకుండా చూడండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్.